అంటే ఇప్పుడు కవిత గారు బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేశారు. రిజైన్ చేసిన కాసేపటికే షాకింగ్ న్యూస్ ఏంటంటే సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఎలా ఉండబోతుందంటారు? ఇప్పుడు కవిత గారు రిజైన్ చేశారా, వాళ్ళు నిజంగా సస్పెండ్ చేశారా అనేది ఇంకా కన్ఫ్యూజన్ అండి. ఖచ్చితంగా మనకు అనేది ఏది తెలీదు. కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఎంత లేదన్న తెలంగాణలో ఒక 60% వేసుకుంటే, అంటే 100%లో అవుట్ ఆఫ్ 60% ప్రజలు వేసుకుంటే బీఆర్ఎస్ అనేది తెలంగాణ కోసం పోరాడిన పార్టీ అని చెప్పేసి ప్రజలకు తెలుసు. అటువంటి పార్టీలో ఒక లిక్కర్కిన్ ఉంది అని చెప్పేసి అనిపిస్తే వీళ్ళు తలెత్తుకోలేకపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు తలెత్తుకునేలా చేయాలి అంటే తనను సస్పెండ్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు ముందు సస్పెండ్ చేశారా లేక తను రిజైన్ చేసిందా అనేది తెలియదు. అది తెలిస్తే బీఆర్ఎస్కి ప్లస్ అవుతుంది. అంటే వీళ్ళు సస్పెండ్ చేస్తే, లేదు తనే వెళ్ళిపోయింది అనుకోండి, అలా కూడా ఓకే, అంటే వాళ్ళకి అవమానం అనేది తగ్గుతుంది. కవిత గారు ఏమంటున్నారంటే మనతో ఉండి మనతో తిరుగుతూనే మనకు వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్పేసి ఇండైరెక్ట్గా సంతోష్ రావు మీద అండ్ హరీష్ రావు సంతోష్ రావు మీద అన్నారనమాట. ఈ ఇండైరెక్ట్ కమెంట్స్ చేశారు. మరి ఏమంటారు మీరు? ఇండైరెక్ట్ కామెంట్స్ అంటూ ఏం లేవండి. ఇప్పుడు దీంట్లో చూస్తుంటే ఒకటే ఏర్పడుతుంది అన్నట్టు. ఇప్పుడు తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్, వీళ్ళిద్దరిని సైడ్ చేసింది. అంటే రేపు పొద్దున నేను మళ్ళీ పోయి దీంట్లోనే కలుస్తాను, కానీ ఇక్కడ నేను హైలైట్ కావాలి. హైలైట్ కావడానికి మీనింగ్ ఎవరు? ఇంటి వాడు కాకుండా బయట వాడు, అంటే అల్లుడు ఒకడు ఉన్నాడు. అంత పాపులారిటీ ఉండి ఇంటి వాడు కానివాడు నేను తినని కనుక టార్గెట్ చేస్తే నాకు కావాల్సిన పాపులారిటీ వస్తుంది, నాకు పార్టీకి కావాల్సిన పాపులారిటీ వస్తుంది, నాకు సభ్యులు పెరుగుతారు, నాకు ఫండ్స్ పెరుగుతాయి అనే కోణంతో చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది తప్ప ఆయన నిజంగా తప్పు చేశారు, ఆయనని టార్గెట్ చేయాల్సినంత విషయం అయితే అక్కడ లేదు. మరి కవిత గారి పరిస్థితి తెలంగాణ షర్మిలాగా ఉండబోతుంది అని చెప్పేసి, మరో షర్మిల అని చెప్పేసి అంటున్నారు. అంటే వేరే పార్టీ పెట్టబోతున్నారు అని చెప్పేసి. పార్టీ పెట్టడం ఇప్పుడు తను బయటకు వచ్చిందే దాని గురించేనండి. క్లియర్గా పార్టీ పెడదామని చెప్పేసి వచ్చింది కనుక ఎవరిని టార్గెట్ చేయాలని చెప్పేసి తను చూస్ చేసుకుంది. అంటే బయటకు వచ్చే ముందు చూస్ చేసుకుంది అన్నట్టు, పలానా మనిషిని టార్గెట్ చేస్తే హైలైట్ అవుతుందని చెప్పేసి. అందుకోసమే ఎవరో అనామకులు అని చెప్పేసి తీయకుండా హరీష్ రావుని తీస్తుంది బయటికి. మరి సీతక్క ఏమంటున్నారంటే కవిత గారు అంటే బీఆర్ఎస్ ఫ్యామిలీ మొత్తం కూడా, కేసీఆర్ గారి ఫ్యామిలీ మొత్తం కూడా ఆఖరికి కలిసిపోతారు, జస్ట్ వీళ్ళు కావాలని ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి డిస్ట్రాక్ట్ చేయడానికి ఈ డ్రామా అని చెప్పేసి ఆవిడ అంటున్నారు ఇండైరెక్ట్గా. సీతక్క గారు తను ఎలక్షన్స్ నిలబడుతుందని చెప్పేసి కానీ, రాజకీయంగా పోటీ చేస్తుందని చెప్పేసి కానీ తనకు తెలీదు. ఆ సమయంలోనే ఊరు తిరిగేసి సేవలు చేసింది తను. అంటే ఒక ఊర్లో ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలను ఎలా తీర్చాలి, ఒక ప్రభుత్వ సహాయం అనేది లేకుండా తన సొంతగా చేసుకుంటూ పోయింది. అటువంటి ఆమెకు మన రాష్ట్రం అనేది ఎలా ఉంది, ఈ రాష్ట్రానికి ఏం చేయాలి అని చెప్పి తన అక్కడ ఉన్న బాధలు బాగోవు అన్నీ తెలుసు తనకు. అంత తెలిసిన ఆమెకు రాజకీయంగా ఈ మాత్రం విశ్లేషణ చేయలేదా? అంటే ఇప్పుడు వచ్చేసి కవితక్క ఏం చేస్తుంది, రేపు పొద్దున కేటీఆర్ అని ఏం చేస్తుండు, కేసీఆర్ తను ఏం చేస్తుండు, ఈ అల్లుడు ఏం చేస్తుండు అని చెప్పి ఆ మాత్రం గెస్ట్ చేయలేదా? తను చెప్తుంది 100% నిజం. మరి ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో కేసీఆర్ అదే బీఆర్ఎస్ వస్తుందా లేకపోతే కాంగ్రెస్ కంటిన్యూ అవుతుందా అంటారు? నెక్స్ట్ ఎలక్షన్స్ అనేది ఇంకా 2 years ఉందండి. తక్కువ వేసుకున్నా ఇప్పుడు నెల రోజుల్లో ఏం చేంజ్ అవుతుందో మనం చెప్పలేము. 2 years ఉంది కాబట్టి అప్పటికి ఏం జరుగుతుందని చెప్పి చెప్పలేము. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఈ కాంగ్రెసే రేపు పొద్దున మళ్ళీ వస్తుందా, లేదా బీఆర్ఎస్ పుంజుకుంటుందా, లేకపోతే బీజేపీ పోటీగా పెరుగుతుందా అని చెప్పి ఇప్పుడు అయితే ఎవరు చెప్పలేరు. ఈవెన్ కేసీఆర్ గారు చెప్పలేరు, ఇటు రేవంత్ రెడ్డి గారు చెప్పలేరు, పైన మోడీ గారు చెప్పలేరు ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తు ఏమిటని చెప్పేసి. అటువంటి సీతక్క గారు కానీ కవితక్క గారు కానీ ఏది నిర్ణయించలేరంటూ. ఇక్కడ జరిగేది ఏంటంటే జస్ట్ ఇప్పుడు నాకు ఒక హక్కు కావాలి, నాకు ఒక పార్టీ కావాలి, నాకు ఒక ఫండ్స్ అనేది కావాలి అని చెప్పేసి కవిత సప్లై అవ్వడం జరిగింది. సీతక్క గారు చెప్పినట్టు ఎలక్షన్స్ ముందు 90% హోప్స్ అయితే ఉన్నాయి, మళ్ళీ తను పోయేసి మాతృ సంస్థలో కలవడమే.